అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. అదే కోనసీమ. గోదావరి తీరాన పచ్చదనం పరుచుకున్న ఈ అందమైన ప్రాంతంలో దొరికే అద్భుతమైన రుచుల ప్రపంచంలోకి వెళ్దాం పదండి. కోనసీమని ఆంధ్రప్రదేశ్ హరిత రత్నం అని పిలుస్తారు. ఎందుకంటారో అలా? అది కేవలం ఒక పేరు కాదండి. ఆ ప్రాంత సంస్కృతికి, జీవన విధానానికి అదొక అద్దం లాంటిది. అసలు ఆ పచ్చదనమే అక్కడి వంటకాలకు ఎలా ప్రాణం పోసిందో ఇప్పుడు చూద్దాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా అసలు కోనసీమ ఎందుకంత ప్రత్యేకం, ఆ తరువాత అక్కడి 3 అద్భుతమైన వంటకాలు: కొబ్బరి రొయ్యల కూర, కొరమేను చేపల పులుసు, ఇంకా కొబ్బరి పీతల పులుసు. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. సరే, మొదలు పెడదామా? ముందుగా ఆంధ్రప్రదేశ్ హరితరత్నం. అసలు ప్రకృతికి, అక్కడి వంటలకి ఉన్న బంధమేంటో అర్థం చేసుకుందాం. ఆహా, చూసారా? ఇదే అసలైన కోనసీమ అంటే. అంతా పచ్చదనం, గోదావరి పాయలు, ఎక్కడ చూసినా కొబ్బరి తోటలు. ఇవి కేవలం చూడ్డానికి అందంగా ఉండే ప్రదేశాలు మాత్రమే కాదండోయ్, అక్కడి ప్రజల జీవితంలో ఇవన్నీ ఒక భాగం. అందుకే వాళ్ల వంటలు కూడా అంత స్వచ్ఛంగా, అంత సహజంగా ఉంటాయి. తాజా కొబ్బరి, గోదావరి చేపలు, ఇవి లేకుండా అసలు ముద్ద దిగదన్నమాట. రైట్, ఇక మనం మొదటి స్టాప్ కొబ్బరి రొయ్యల కూర. హహా, పేరు వింటేనే నోరు ఊరుతోంది కదా. కోనసీమ వంటకాలకి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. చాలా సున్నితమైన రుచి, మంచి సువాసన, అద్భుతంగా ఉంటుంది. అసలు ఈ వంటకం స్పెషాలిటీ ఏంటో తెలుసా? దాని సింప్లిసిటీ. అంటే తాజా రొయ్యల్లో ఉండే ఆ సహజమైన తీయదనముంది చూసారా? దానికి కొబ్బరి సువాసన తోడైతే అబ్బా, ఆ రుచే వేరు. పెద్దగా మసాలాలవి ఏమీ వాడరు. ఉన్న రుచులనే బయటకు తీసుకురావడం, అదే ఇక్కడ స్పెషల్. ఇది చేయడం కూడా చాలా సులభం. జస్టు నూనెలో కొంచెం పోపు వేసి ఉల్లిపాయలు వేయించాలి. ఆ తర్వాత శుభ్రం చేసిన రొయ్యల్ని వేసి చిన్న మంట మీద మగ్గించాలి. ఫైనల్ టచ్గా తాజా కొబ్బరి తురుము వేసి ఒక్కసారి కలిపితే చాలు. అంతే. ఆ సింపుల్ ప్రాసెస్ వల్లే దీనికి ఎంత మంచి టేస్ట్ వస్తుంది. ఇక టేస్ట్ విషయానికొస్తే మాటల్లో చెప్పలేం. వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకుని తింటే అక్షరాల నోట్లో కరిగిపోతుంది. ఆ రుచిలో కేవలం ఉప్పు కారాలే కాదు, కోనసీమ ప్రజల ప్రేమ, ఆతిథ్యం కూడా కనిపిస్తాయి. సరే, ఒక రుచి చూశాం కదా, ఇప్పుడు ఇంకో దానికి వెళ్దాం. ఇది పూర్తిగా గోదావరి నదికి సంబంధించిన రుచి. అదే కొరమేను చేపల పులుసు. కొరమేను చేపకి గోదావరి ప్రాంతంలో భలే డిమాండ్ అండి. ఎందుకంటే దాని మాంసం చాలా మెత్తగా, ప్రత్యేకమైన వాసన ఏమీ లేకుండా ఉంటుంది. అందుకే పులుసు పెట్టడానికి ఇది పర్ఫెక్ట్ చాయిస్ అన్నమాట. ఆ చింతపండు పులుపు, చేప రుచి, ఈ రెండూ కలిస్తే వచ్చే ఫీలింగ్ అద్భుతం. ఓకే, ఇక్కడ చూడండి, కోనసీమలో రుచులు ఎంత విభిన్నంగా ఉంటాయో మనకు క్లియర్గా తెలుస్తుంది. ఒక పక్క కొబ్బరి కూరలు చాలా మైల్డ్గా, సువాసనగా ఉంటాయి. ఇంకో పక్క ఈ చేపల పులుసు చింతపండు పులుపుతో ఘాటుగా, భలే ట్యాంగీగా ఉంటుంది. చూసారా? ఒకే చోట 2 పూర్తి భిన్నమైన ఫ్లేవర్ ప్రొఫైల్స్. అమేజింగ్ కదా. పులుసు ఎలా చేస్తారంటే, పోపు, ఉల్లిపాయలు వేగాక మసాలాలు, చేప ముక్కలు వేసేస్తారు. ఆ తర్వాత చింతపండు రసం పోసి నెమ్మదిగా ఉడికించాలి. ఇక్కడ ఆ నెమ్మదిగా ఉడికించడం అనేది చాలా ముఖ్యం. అప్పుడే ఆ మసాలాలన్నీ చేపకు బాగా పట్టి పులుసు చిక్కబడి టేస్ట్ అద్రిపోతుంది. ఓకే, ఇక మనం చివరి వంటకానికి వచ్చేశాం. ఇది కొంచెం స్పెషల్. కొబ్బరి పీతల పులుసు. అచ్చమైన తీర ప్రాంతపు రుచి అంటే ఇదే. ఇక్కడ కొబ్బరి, చింతపండు 2 కలుస్తాయన్నమాట. చూసారా? ఇందాక మనం 2 వేర్వేరు రుచులు చూశాం కదా. ఇప్పుడు ఆ 2 ఇక్కడ కలుస్తున్నాయి. పీత మాంసంలో ఒక సహజమైన తీయదనం ఉంటుంది. దానికి కొబ్బరి పేస్ట్ తోడైతే రుచి ఇంకా పెరుగుతుంది. ఈ మొత్తం కాంబినేషన్ని బ్యాలెన్స్ చేయడానికి చింతపండు పులుపు. నిజంగా ఇదొక మరుపురాని రుచి. ఇది చేసే పద్ధతిలో కీ స్టెప్ ఏంటంటే, ఆ కొబ్బరి ముద్ద, ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, తాజా కొబ్బరి ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేస్తారు. ముందు ఆ పేస్ట్ని నూనెలో బాగా వేయించి ఆ తర్వాత పీతల్ని కలిపి చింతపండు పులుసులో ఉడికిస్తారు. సరే, ఈ వంటకాలన్నీ చూశాక మనకొక విషయం అర్థమవుతుంది. అదే కోనసీమ వంటల అసలైన సారాంశం. ప్రకృతి, సంప్రదాయం, ఇంకా స్వచ్ఛమైన రుచి, ఇవే పునాదిరాళ్లన్నమాట. అంటే మనం ఇప్పటిదాకా చూసిన ఈ 3 వంటకాలు అవి కేవలం పొట్ట నింపే పదార్థాలు కావు. అవి కోనసీమ సంస్కృతికి అద్దం పడతాయి,
ప్రకృతికి అక్కడి ప్రజల సంప్రదాయాలకి వాళ్ళ వంట పద్ధతులకి మధ్య ఎంత బలమైన బంధముందో ఈ రుచులే మనకు చూపిస్తాయి. అయితే ఈ ప్రయాణం చివర్లో ఒక ప్రశ్న. ఒక ప్రాంతం యొక్క ఆత్మను దాని రుచి ద్వారా మనం నిజంగా అనుభవించగలమా? ఆలోచించండి. కోనసీమ విషయానికొస్తే మాత్రం సమాధానం ఖచ్చితంగానే చెప్పాలి. ఎందుకంటే అక్కడ ప్రతి ముద్దలోనూ ఆ నేల కథే వినిపిస్తుంది.